హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ జీటీ వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది. ఇది సెకండ్ మ్యాచ్. సో అంటే ఆల్రెడీ ఒక మ్యాచ్ జరుగుతుంది, డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఆల్మోస్ట్ 16 ఓవర్స్ అయ్యాయి. సో బ్యాటింగ్లో తడబడుతుంది ముంబై. చూద్దాం ఏం జరుగుతుందో మ్యాచ్. సో ఇప్పుడు జరగబోయేది అంటే నెక్స్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్గా ఈరోజు జీటీ వర్సెస్ ఆర్ఆర్ ఉండబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఆ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతారు అనేది చూద్దాం. సో కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సో ఈరోజు జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ప్లేయింగ్ 11గా ఆర్ ప్లేయింగ్ 12గా ఎవరు ఉండబోతున్నారు జీటీలో అంటే, సో ఆల్రెడీ ఒక మ్యాచ్ ఓడిపోయింది పంజాబ్ కింగ్స్తో. సో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా లేదా అదే టీంతో వెళ్తారా చూద్దాం. మ్యాక్సిమం జీటీ అంతగా మార్పులు చేర్పులు చేయదు, చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ప్రకారం సేమ్ టీమే ఉండొచ్చు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, తెవాతియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, అశోక్ శర్మ. సో అశోక్ శర్మను ఏమైనా రీప్లేస్ చేస్తారా చూద్దాం. మహమ్మద్ సిరాజ్. సో ప్రసిద్ధ్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నారు. సో జేసన్ హోల్డర్ని ఏమైనా తీసుకుంటారా చూద్దాము. ఇంకేమైనా రీప్లేస్ అంటే సాయి కిషోర్ కానీ, అర్షద్ ఖాన్ బౌలింగ్ ఆల్రౌండర్ మేబీ ఛాన్స్ ఉంది, చూద్దాం. లేదంటే లాస్ట్ టైం ఆడిన టీంతో ఆడే అవకాశం ఉంది జీటీ. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలవడం జరిగింది సిఎస్కేతో. సో గెలిచినప్పుడు టీమ్ కాంబినేషన్ అలాగే ఉంటుంది. మ్యాక్సిమం ఏదైనా క్యాల్కులేషన్స్ అంటాం కదా, సో ఆ రోజు ఆ పిచ్ దాన్ని బట్టి ఏమన్నా మార్పు 1-2 ఉండొచ్చు, లేదంటే సేమ్ టీం ఉంటుంది. నా ప్రిడిక్షన్ ప్రకారం ఆల్మోస్ట్ సేమ్ టీమే ఉంటుంది. సో ఆర్ఆర్ టీం వచ్చేసి యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ కెప్టెన్, ధ్రువ్ జురెల్, హెట్మైర్, జడేజా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ, బిష్నోయ్, బ్రిజేష్ శర్మ. సో వీళ్ళే ఆడారు. సో అంటే వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకునే ఛాన్స్ రాలేదు. మేబీ సబ్స్టిట్యూట్గా తీసుకోవాల్సి వస్తే బ్యాటింగ్లో తీసుకుంటారేమో సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ని డొనోవాన్ని, చూద్దాం మరి. సో బౌలింగ్లో తీసుకోవాలి అనుకుంటే తుషార్ దేశ్పాండే తీసుకునే అవకాశం ఉంది. లేదు అంటే దసున్ శనక బ్యాటింగ్ ఆల్రౌండర్ని తీసుకునే అవకాశం ఉంది. లేదంటే మ్యాక్సిమం సేమ్ టీం ఆడుతుండండి మొన్న టీము. ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే దసున్ శనకని ఇంక్లూడ్ చేస్తారా, లేకపోతే సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపింగ్గా చేస్తున్నటువంటి డొనోవాన్ తీసుకుంటారు అనేది చూద్దాం. సో మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ ఆర్ఆర్లో ఎవరు గెలుస్తారు అంటే, జీటీ వర్సెస్ ఆర్ఆర్లో ఎవరు గెలుస్తారు అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ జీటీకి ఉన్నాయండి. సో జీటీకి కాదు, సారీ క్షమించాలి, ఆర్ఆర్కు. సో బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో రెండు కూడా బాగానే చేస్తుంది ఆర్ఆర్. జీటీ కూడా ఆల్మోస్ట్ పేపర్ పైన సేమ్ ఉంది, కానీ ఎందుకో కోఆర్డినేషన్ వాళ్ళకి ఏదో దెబ్బతీస్తుంది. ఇంకోటి బట్లర్ ఫామ్లో లేడు, అది కూడా కొంతవరకు డ్రాబ్యాక్ అనుకోవచ్చు వాళ్ళకు జీటీకి. సో నా ప్రిడిక్షన్ ప్రకారము క్లోజ్ మ్యాచ్ ఉంటుంది. కాకపోతే ఎవరు గెలుస్తారు అంటే ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నాను. సో చూద్దాం, 51% ఇస్తాను. మళ్ళీ ఎక్కడ కూడా క్లోజ్ ఉంటుందని అనుకుంటున్నాను. 51% ఆర్ఆర్, 49% జీటీ. సో మీరేమనుకుంటున్నారు? రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు, జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారు, ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు రెండు టీమ్స్లో, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్ అండి. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. జై హింద్.